దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని యొక్క వాక్యంలో నుంచి ధ్యానించడానికి, నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచి నడిపించుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. ఈ రాత్రి వేళ మనకి ఆరాధన జరిపించుకోవడానికి ఉన్న సదుపాయం లేదు కాబట్టి ఈ రీతిగా ఆన్లైన్లో కలవడానికి దేవుడు సహాయపరిచారు కాబట్టి దేవునికి వేలాది వందనాలు. ଏ ରାତ୍ର ସମୟରେ ଆମକୁ ସମସ୍ତେ ମିଶିକିରି ଗୋଟେ ଜାଗାରେ ଆରାଧନା କରିବା ପାଇଁ ଅବସର ନଥିବା ହେତୁ ଏ ପ୍ରକାର ଅନଲାଇନ୍ରେ ପରମେଶ୍ୱରଙ୍କୁ ଆରାଧନା କରିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ସାହାଯ୍ୟ କଲେ, ଏଥିପାଇଁ ଧନ୍ୟବାଦ ଦେଉଛି. దేవుడు మనల్ని అందరినీ కూడా సహాయపరచును గాక. ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସମସ୍ତଙ୍କୁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ. ଆଜି ରାତ୍ରରେ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କର ସହିତ କଥାବାର୍ତ୍ତା ହେବା ପାଇଁ ସମସ୍ତେ ପ୍ରାర్థନା ସହିତ ବସିବା. ఈ రాత్రి వేళ దేవుడు మనతో మాట్లాడుటకు, దేవుని యొక్క శబ్దం వినుటకు మనం ప్రార్థన సాకారంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చుందాం. దేవుడు ఈ రాత్రి వేళ ఖచ్చితంగా మనతో మాట్లాడి తీరుతారు. ଆଜି ରାତ୍ରରେ ପରମେଶ୍ୱର ନିଶ୍ଚୟ ରୂପେ ଆମମାନଙ୍କର ସହିତ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଦ୍ୱାରା କଥାବାର୍ତ୍ତା ହେବେ. ସେଥିପାଇଁ ପ୍ରାర్థନାର ସହିତ ଈଶ୍ୱରଙ୍କର ସନ୍ନିଧିରେ ବସିବା. ఈ యొక్క సంవత్సరము గతించడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రం మిగిలి ఉన్నది. ఏ 2021 ବର୍ଷ సమాప్తి ହେବା ପାଇଁ ଆଉ କିଛି ଘଣ୍ଟା ହିଁ ବାକି ଅଛି. ఒక కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోచున్నాం. ଗୋଟେ ନୂତନ ବର୍ଷକୁ ଆମେ ସମସ୍ତେ ପ୍ରବେଶ କରିବା ପାଇଁ ଯାଉଅଛୁ. ସେଥିପାଇଁ ଆମେ ପ୍ରାର୍ଥନାର ସହିତ ଈଶ୍ୱରଙ୍କର ସହିତ ଗୋଟେ నూతన ବର୍ଷରେ ప్రారంభిତ ହୋଇ ଆଗକୁ ଚାଲିବା ପାଇଁ ପରମେଶ୍ୱର ଆମମାନଙ୍କୁ ସାହାଯ୍ୟ କରନ୍ତୁ. కొత్త యొక్క సంవత్సరంలోకి దేవునితో కలిసి ఆత్మీయతతో ముందుకు కొనసాగడానికి దేవుడు మనల్ని సహాయపరచుగాక అని కోరుకుంటూ దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. యోబు గ్రంథములో నుంచి యొక్క వాక్యాన్ని మనం చూసుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము దాని 23వ వచనం. ଆୟୁବଙ୍କ ପୁସ୍ତକ ତାର 22 ଅଧ୍ୟାୟର ତାର 23 ପଦଟିକୁ ଆମେ ପଠନ କରିବା. ସେଠି ଲେଖାଯାଇଥିବାଟା ଏ ପ୍ରକାର ଅଟେ. ఎక్కడ రాయబడిన మాటను మనం ఒక్కసారి పరిశోధించితే మనం చూడగలిగేది యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం చెప్తున్న ఒక మాట. ଆୟୁବଙ୍କ ପୁସ୍ତକ 22 ଅଧ୍ୟାୟ ତାର 23 ପଦକୁ ଆମେ ପଠନ କରିବା ସମୟରେ ଆମେ ସେଠି ପଢିପାରିବାଟା ఏ ప్రకారే ଅଟେ. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదవు. ତାର 23 పదరే 23వ వచనం చదువుతున్నప్పుడు చూచుచున్న ఒక మాట, దేవుని వైపు తిరుగుడి. దేవుని వైపు తిరుగుట వలన దేవుడు మనల్ని ఏం చేస్తారు? కట్టి తీరుతారు. దేవుని ద్వారా మనం కట్టబడి తీరుతామన్న ఒక మాట అక్కడ రాయబడి ఉన్నది. ଆୟୁବଙ୍କ ପୁସ୍ତକ 22 ଅଧ୍ୟାୟର 23 ପଦକୁ ପଠନ କରିବା ସମୟରେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ହୁଅ, ନହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ଆଡ଼କୁ ବୁଲ. ସେମିତି ହେଲେ ତୁମେ କ'ଣ ଈଶ୍ୱରଙ୍କର ଦ୍ୱାରା ବନାଇ ଦିଆଯିବ. ଯେବେ ତୁମେ ସର୍ବଶକ୍ତିମାନଙ୍କ ପ୍ରତି ଫେରିବ, ଯେବେ ଆପଣ ତମରୁ ଅଧର୍ମ ଦୂର କର, ତେବେ ତୁମେ ଦୃଢ଼ କରାଯିବ. ସେଠି ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ କୁହାଯାଉଛି, ଈଶ୍ୱରଙ୍କ నికటకు ఫెర, దేవుని వైపు తిరుగుడి. అలాగైతే దేవుడి ద్వారా నీవు కట్టబడి తీరుతావు. ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ତମେ ଫେରିବା ମାତ୍ରେ ଈଶ୍ୱରଙ୍କ ద్వారా ତମେ ଗଠିତ ହେଇଯିବ, ବନାଇ ଦିଆଯିବ. అందుకే ఈ 2021 సంవత్సరం గతించి 22వ సంవత్సరంలోకి వెళ్తున్నప్పుడు దేవుని ద్వారా కట్టబడుట నిమిత్తం దేవుని దగ్గరికి తిరగడానికి దేవుని బిడ్డలు తయారై తీరాలి. ఏ 2021 ବର୍ଷ ସମାପ୍ତି ହେଇ 2022କୁ ପ୍ରବେଶ ହେବା ସମୟରେ ଆମ୍ଭେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ କ'ଣ କରିବା? ଫେରିବା ଏବଂ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ନିର୍ମାଣିତ ହେବା ପାଇଁ ପ୍ରସ୍ତୁତ ହେବା ଗୋଟେ ଅନୁଭବ ଆମର ଜୀବନରେ ଆସିବାର ଅଛି. అందుకే దేవుని వైపు తిరుగుట వలన జరిగేది ఏంటో తెలుసా? దుర్మార్గత్వము లేకపోతే చెడుతనం అన్నది ఏమై తీరొచ్చు? మనలో నుంచి, మన ఇళ్లలో నుంచి దూరమయ్యే ఒక ప్రక్రియ వచ్చి తీరొచ్చు. ఈశ్వరంక నికటకు
ଫେରିବା ଦ୍ୱାରା ଆମର ଗୃହ ଭିତରୁ ଦୁର୍ମାର୍ଗତା ନହେଲେ ଅନର୍ଥତା ଆମର గృహరు కోణ హైజిబో దూరీకృత అయిపరిబో అందుకే ఈ కాలములో ఉన్న దేవుని యొక్క బిడ్డలు దేవుని వైపు తిరిగి తీరాలి. అధికముగా దేవునితో తిరిగి జీవించడానికి ప్రయాణం చేయడానికి ఉన్న ఒక విధానం కలిసి ఉండి తీరాలి. এই ଦିନମାନଙ୍କରେ ଅଧିକ ମାତ୍ରାରେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବାର ଅଛି, ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ବୁଲିବାର ଅଛି, ଈଶ୍ୱରଙ୍କର ସହିତ ଗଠିତ ହେବା ପାଇଁ ଜୀବନକୁ ପ୍ରସ୍ତୁତ କରିନେବାର ଅଛି. ଅନେକ ଲୋକମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ପାଇଁ ପଛଘୁଞ୍ଚା ହେବା ଗୋଟେ సమయంలో ఏ పృథివీ బులువచ్చి ఇప్పటి కాలం ఒకవేళ మనం చూస్తే మనుషులు అధికముగా దేవుని వైపు తిరగడానికి ఇష్టము లేని ఒక ప్రక్రియలో జీవించుచున్న ఒక కాలములో జీవించుచున్నాం. కానీ ఈరోజు వాక్యం వింటున్న దేవుని యొక్క బిడ్డలు మరలా ఒక్కసారి దేవుని వైపు తిరుగుటకు, దేవునితో కలిసి నడుచుటకు జీవితాన్ని సిద్ధపరిచే ఒక సమయం చూచి తీరాలి. এই সমୟରେ পুনর্বার আমার জীবনକୁ ଗୋଟେ ଥର ପରୀକ୍ଷା କରିକି ଦେଖିବା, ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ନିମନ୍ତେ, ଈଶ୍ୱରଙ୍କ ନିକଟେ ଗଠିତ ହେବା ନିମନ୍ତେ ପୁନର୍ବାର ଗୋଟେ ଥର ଆମର ଜୀବନକୁ ଆମେ କ'ଣ କରିବାର ଅଛି, ଆମେ ଗୋଟେ ଥର ଚିନ୍ତା କରି ଦେଖିବାର ଅଛି. అందుకే ఇక్కడ చెప్పబడిన మాటలో యోబుకు కలిగిన జీవిత విధానములో తన స్నేహితులు చెప్పిన కొన్ని మాటలు అక్కడ రాయబడినది. ଆୟୁବଙ୍କ ପୁସ୍ତକକୁ ପଠନ କରିବା ସମୟରେ ଆୟୁବଙ୍କ ଜୀବନରେ ଘଟିବା ଘଟଣା ଗୁଡ଼ିକକୁ ଦେଖି ତାର ସାଙ୍ଗସାଥୀ ମାନେ ତା నికଟకు ఆసి ବର୍ଣ୍ଣନା ଦେଇ କହିବା కథాటి ఇటు లెక్కజాయొచ్చి. అందుకే ఆత్మీకుల అనుబంధంలో మనకి కొంతమంది స్నేహితులు ఉండాలి. వారు మనల్ని దేవుని దగ్గరికి చేర్చేటట్టుగా ఉన్న స్నేహితులు మనకుండి తీరాలి. ఏ ఆత్మిక జీవନରେ ଏମିତିଆ ସ୍ନେହ ନହେଲେ ଏମିତିଆ ସମ୍ବନ୍ଧୀ ମାନେ ଆମକୁ ଦରକାର ଯେଉଁମାନେ ଆମକୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆଣିପାରିବେ, ନହେଲେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରାଇ ଆଣିପାରିବେ. ସେମିତିଆ బంధుମାନଙ୍କର సైత ଆମର సంబంధ నిహాతి దొరకార్. మన స్నేహబంధం ఇలాంటి వారిని వెంచుకోవాలి. ఎవరు దేవుని దగ్గరికి మనల్ని తీసుకురావచ్చు, దేవుని దగ్గర మనల్ని కట్టి తీరొచ్చు, దేవునిలో మనల్ని బలపడి తీరొచ్చు, దేవుని వైపులో మనల్ని తిప్పి తీరొచ్చు. అలాంటి దేవుని యొక్క ఆత్మిక అనుబంధం మనకి కావాలి, ఆత్మిక స్నేహితులు మనకి కావాలి. కానీ యోబు యొక్క జీవితంలో చూస్తే అలాంటి స్నేహితులు ఏమి కనబడటం లేదు. ఈ ଆୟୁବଙ୍କ ଜୀବନକୁ ଦେଖିବା ସମୟରେ ସେମିତିଆ ଘନିଷ୍ଠ ବନ୍ଧୁମାନଙ୍କୁ ଦେଖିପାରୁନାହୁଁ କି ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରି ଆଣିବା ପରି ସେମାନେ କଥା ହଉନାହାନ୍ତି. ବଦଳରେ ଆୟୁବଙ୍କୁ ବିରୁଦ୍ଧରେ କଥା ହେଇ ତାକୁ କ୍ଲାନ୍ତ କରିବା ପାଇଁ, ତାର ମନକୁ ନିରୁତ୍ସାହ କରିବା ପାଇଁ ପ୍ରୟତ୍ନ କରିବା ସାଙ୍ଗମାନଙ୍କୁ ଆମେ ଦେଖିପାରୁଅଛୁ. ସେଥିପାଇଁ ଆଜି ସକାଳେ, ଆଜି ରାତ୍ର ବେଳେ ଆମର ଜୀବନ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ଫେରିବା ପାଇଁ ଆମେ ଯଦି ପ୍ରସ୍ତୁତ ହେଇପାରିବା, ଆମର ସହିତ ଥିବା సాంగమానుకు మధ్య ఈశ్వరంకు నికటకు ఆమె అనిపరిబు. అందుకే యోబుకి కలిగిన జీవిత విధానములో ఒకప్పుడు నష్టం కలిగింది, గాని మేలు కలగడం ప్రారంభించేసరికి ఆయన తన స్నేహితులను దేవుని దగ్గరికి చేర్చుకు తీసుకొచ్చాడు. దేవునితో స్థిరపడేటట్టుగా తీసుకొచ్చి తీరాడు. దేవునిలో బలపడేటట్టుగా వారిని మార్చుకోవడానికి యోబుకు తన జీవితం కలిగి తీరింది. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలు మనం దేవుని వైపు తిరగడానికి ప్రారంభిస్తే మనతో ఉన్న స్నేహితులను కూడా దేవుని వైపు తీసుకురావచ్చు, దేవునిలో బలపడి తీరొచ్చు. అందుకే ఈ 2022 సంవత్సరము ప్రారంభించినప్పుడు మనం దేవుని దగ్గరికి రావాలి, మనతో ఉన్న స్నేహితులు కూడా దేవుని దగ్గరికి వచ్చే ఒక ప్రయత్నంలో ఉండి తీరాలి. అందుకే 23వ వచనం చెప్తున్న ఒక మాట, దేవుని వైపు తిరగాలి, దేవుని దగ్గరికి వచ్చి తీరాలి. ସେଥିପାଇଁ 23 ପଦ କହୁଛି ఈశ్వరంకు నికటకు ఫెరో. ఒక దేవుని బిడ్డ దేవుని వైపు తిరగడానికి ప్రారంభిస్తే ఆయన మరి కాళ్ళల్లో కాదు నిలబడిది, మోకాల్లోకి దిగి తీరుతాడు. ଜଣେ ବ୍ୟକ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ମାତ୍ରେ ସେ ଆଉ ଗୋଡ଼ରେ ଠିଆ ହେଇପାରିବ ନାହିଁ, ବରଂ ଆଣ୍ଠୁରେ ଠିଆ ହେବା ଗୋଟେ ପରିସ୍ଥିତି ଆସିପାରିବ. କାରଣ କ'ଣ
ବୋଲି କହିଲେ ସେ ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ଠିଆ ହେବା ପାଇଁ ଯୋଗ୍ୟ ନାହିଁ ବୋଲି ସେ ତାର జీవନରେ ଜାଣିପାରିବ. ఒక మనిషి దేవుని వైపు తిరగడానికి ప్రారంభించే కొద్దీ ఆయన మరి తన కాళ్ళ మీద కాదు మోకాళ్ళ మీద దిగే ఒక ప్రక్రియ వచ్చి తీరేది. మోకాళ్ళ మీద దిగి వచ్చే ప్రక్రియ వచ్చే కారణం ఏంటిది అంటే ఆ మనిషికి దేవుని ఎదుట నిలబడడానికి ఉన్న యోగ్యత లేదు కాబట్టి. అందుకే ప్రత్యక్ష గుడారములను కట్టినప్పుడు దేవుని యొక్క యాజక ధర్మం నెరవేర్చడానికి యాజకుడు దేవుని ఆలయం లోపల ప్రవేశించి అధికసేపు ఆలయం లోపల గడపలేని యొక్క ప్రక్రియ వచ్చి తీరింది. కారణం ఏంటో తెలుసా? ఆ దేవుని యొక్క సాన్నిధ్యత దిగి వచ్చేసరికి యాజకుడు కూడా ఆ ఆలయం లోపల ఏం చేయలేకపోయాడు, నిలబడలేకపోయాడు. ఆలయం బయటకు వచ్చి మోకాళ్ళతో ఉండి దేవునిని సేవించేటట్టుగా ఆరాధన చేసే ఒక ప్రక్రియ దేవుని యొక్క ఆలయములో మనం చూచి తీరొచ్చు. అందుకే ఈ కాలములో అనేక మంది దేవుని యొక్క బిడ్డలు దేవుని వైపు తిరగలేదు కాబట్టి మోకాల్లోకి దిగడానికి ఇష్టం లేదు. మోకాల్లోకి దిగినే అందుకే సాధారణముగా మోకాళ్ళ లోపలికి దిగేది ఎప్పుడు మనము యోగ్యుడు కాదని మన యోగ్యత గురించి మనకి అవగాహన కలిగినప్పుడు, మన జీవిత విధానములో మనకు ముందుగా ఉన్న మనిషి ముందు నిలబడడానికి ఉన్న యోగ్యత తెలియలేనప్పుడే ఒక మనిషి మోకాల్లోకి దిగేది. అందుకే అధిక శాతం మంది దేవుని యొక్క బిడ్డలు మోకాళ్ళలోకి దిగే ఒక ప్రక్రియలో రావట్లేదు. వారు అనుకుంటున్నది దేవునికి దగ్గరగా జీవించుచున్నామే గాని మోకాలులో ఉన్న అనుభవం వారికి రావట్లేదు. అందుకే అక్కడ చెప్పిన మాట మనం చూస్తే దేవుని వైపు తిరిగిన వారు దేవుని ద్వారా కట్టబడి తీరాలంటే దేవుని ఎదుట మోకాలుండి తీరాలి. అందుకే అక్కడ చెప్పిన ఒక మాట, దేవుని ఎదుటకు సాగుతున్న ఒక మనిషి మోకాల్లోకి దిగుతున్నప్పుడు ఆయన కోరేదేంటో తెలుసా? దేవా, నీవు నన్ను కట్టి తీరాలి, నీ ద్వారా నేను కట్టే ఒక పరిస్థితి వచ్చి తీరాలి. ଜଣେ ବ୍ୟକ୍ତି ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ମାତ୍ରେ ସେ ଆଉ କେବେ ବି ଈଶ୍ୱରଙ୍କ ସାମ୍ନାରେ ଠିଆ ହେବା ଗୋଟେ ଅନୁଭବ ଦେଖାଯାଏ ନାହିଁ. ସେ ଆଣ୍ଠୁରେ ଆସିବା ଗୋଟେ ଅନୁଭବ ଦେଖାଯାଏ. ଆଣ୍ଠୁରେ ଯେବେ ସେ ବ୍ୟକ୍ତି ଆସିଯାଏ, ସେ ଆଣ୍ଠୁରେ ଆସିବା ସମୟରେ ସେ ଈଶ୍ୱରଙ୍କୁ ବିନତି କରିବା, ପ୍ରଭୁ ମୋତେ ତୁମର ସାହାଯ୍ୟ ମୋତେ ଦରକାର, ତୁମ ଦ୍ୱାରା ମୁଁ ଗଠିତ ହେଲେ ହିଁ ମୁଁ ଠିଆ ହେଇପାରିବି. అందుకే యోబు తన జీవిత విధానములో దేవునికి దగ్గర అవ్వటానికి కోరి తీరుతున్నాడు. దేవుని ఎదుట మోకాల్లో దిగడానికి కోరి తీరుతున్నాడు. దేవుని ఎదుట తగ్గడానికి కోరి తీరుతున్నాడు. దేవుని ఎదుట తన తాను తగ్గించే ఒక ప్రక్రియను చూపించి తీరుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవుని ద్వారా కట్టబడాలంటే మోకాల్లో దిగి తీరాలి, దేవుని దగ్గరికి వచ్చి తీరాలి. అదే తన జీవితంలో దేవుని ద్వారా కట్టబడే ఒక స్థితిగతి వచ్చేది. అందుకే ఈ రాత్రి వేళ మనం దేవుని ద్వారా కట్టబడి తీరాలి అంటే దేవుని దగ్గరికి రావాలి, మోకాళ్ళ కలిగిన అనుభవంలోకి దిగి రావాలి. అనేక మంది దేవుని యొక్క బిడ్డలకు మోకాలు కలిగే ఒక అనుభవం రావట్లేదు. కారణం ఏంటిదంటే వారు దేవునికి దగ్గర లేరు కాబట్టి. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అనేక మంది ఉన్నారు దేవునికి దగ్గరగా కాకుండా జీవించిన వాళ్ళు. బైబిల్ରେ ଯଦି ଆମେ ପଠନ କରି ଦେଖିପାରିବା, ଆମେ ଅନେକ ଭକ୍ତମାନଙ୍କୁ ଦେଖିବା, ଅନେକ ଲୋକମାନଙ୍କୁ ଦେଖିପାରିବା ଯେଉଁମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ ନ କରିବା ଲୋକ. ଆଦି ପୁସ୍ତକ ତାର 4 అధ్యాయର 17 పద పడివ సమୟରେ ఆదికాండం 4 అధ్యాయం 17వ వచనం చదివినప్పుడు అక్కడ మనం చూడగలిగిన ఒక మాట, కాయేను యొక్క వంశావళిలో పుట్టిన వారు దేవునికి దగ్గరగా జీవించలే. దాన్ని 16వ వచనం నుంచి చదివితే చూడొచ్చు. 16 ପଦରୁ ଯଦି ପଢିବା ଆଦି ପୁସ୍ତକ 4 ଅଧ୍ୟାୟର 16 ପଦରୁ ଦେଖିବା ସମୟରେ କାଇନ ବୋଲି କହିବା ଜଣେ ବ୍ୟକ୍ତିଙ୍କୁ ଆମେ ଦେଖିପାରୁଛୁ। ସେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ଫେରୁନାହାନ୍ତି, ସେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଦୂରୀକୃତ ହୋଇ ଧାଉଁଅଛନ୍ତି। కాయను అన్నవాడు దేవుని దగ్గరికి తిరగట్లే, బదులుగా దేవునికి ఎదురుగా తిరిగి తీరుతున్నాడు. ఆయన అనుకున్నాడు దేవుని దగ్గరికి తిరగకుండా ఎదురు తిరిగితే అన్ని బాగు కలిసి వస్తుందేమో అనుకున్నాడు. కానీ అవేవి కూడా తన జీవితంలో శ్రేష్టతనిచ్చి తీరలే. అందుకే దేవుని ఎదుటకు తిరిగిన వాడే దేవుని దగ్గర తగ్గగలిగేది. కానీ కాయను దేవుని ఎదుటకు తిరగలేదు కాబట్టి దేవుని ఎదుటకు రావడానికి ఇష్టం చూపి
కనిపించలేదు కాబట్టి ఆయన లోపల ఏం వ్యాపరించింది? గర్వం వ్యాపరించింది. నేనేదో గొప్పవాడినన్న విధానం అనిపించింది, నాకేదో యోగ్యత ఉంది అన్న విధానం వచ్చి తీరింది. కానీ ఆయనకు అర్థం కాలే, ఆయన దేవుని దగ్గర నుంచి దూరంగా ఉన్నాడు, దేవుడు ఆయనని నిషేధించాడు అన్న విషయం అర్థం కావట్లేదు। ସେଥିପାଇଁ କାଇନକୁ ଜଣା ପଡୁନାହିଁ କି ସେ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ଛଡ଼ା ଯାଇଥିବା ବ୍ୟକ୍ତି ବୋଲି, ନହେଲେ ଈଶ୍ୱର ତାକୁ ଛାଡ଼ିଦେଲେ, ଦରକାର ନାହିଁ ମାନିନେଲେ ବୋଲି కాయిన జానిపారునాహి। అందుకే ఈ రాత్రి వేళ కాయినులా మారకూడదు, దేవునికి దూరం కాకుండా దగ్గర రావడానికి ప్రయత్నం చేసి తీరాలి। దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుని స్వభావం, దేవుని ఆకృతి, దేవుని అభిషేకం, దేవుని ఆత్మీకత, దేవునితో ఉన్న సహవాసం నిన్నేం చేయొచ్చు? కట్టి తీరే ఒక పరిస్థితి తీసుకురావచ్చు। ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ମାତ୍ରେ ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟରେ ତମେ ପରିବର୍ତ୍ତନ ହେଇଯିବ, ଈଶ୍ୱରଙ୍କର ଆତ୍ମାରେ ତମେ ପୂର୍ଣ୍ଣ ହେଇଯିବ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ରୂପୀରେ ତମେ କଣ ଗଠିତ ହେଇଯିବ। ସେମିତି ଈଶ୍ୱରଙ୍କ ପରି ତମେ ପରିବର୍ତ୍ତନ ହେଇପାରିବ। ମାତ୍ର କାଇନ ଈଶ୍ୱରଙ୍କ ପରି ନୁହେଁ, ଈଶ୍ୱରଙ୍କର ବାକ୍ୟ ଅନୁସାରେ ନୁହେଁ, ଈଶ୍ୱରଙ୍କୁ ଇଚ୍ଛା କରିବା ପ୍ରକାଶ ତା ଜୀବନରେ ଦେଖାଯାଉ ନାହିଁ। କାରଣ କଣ? ସେ ଈଶ୍ୱରଙ୍କ ଠାରୁ ଦୂରେ ଯିବାର ଦ୍ୱାରା। కాయని యొక్క జీవితం చూస్తే ఆయన దేవునికి దూరంగా జీవించుచు వాక్య వ్యతిరేకత, ఆత్మ వ్యతిరేకత, దేవునికి ఎదిరించే ఒక ప్రక్రియ అయి తీరుచున్నది। అందుకే ఈ రోజు రాత్రి వేళ దేవుని బిడ్డలు దేవుని ద్వారా కట్టబడుటకు దేవుని దగ్గరికి తిరిగి తీరాలి, దేవుని దగ్గరికి వచ్చి తీరాలి। దేవుని దగ్గరికి వచ్చి తీరితేనే దేవునికి కలిగినవన్నీ నీకు దొరికే ఒక అనుభవం కలిగి తీరొచ్చు। కానీ కాయిను గురించి చెప్పుతున్న ఒక మాట చూస్తే, దేవుడు లేకుండా ఆయన కుటుంబం ఒక పట్టణాన్ని కట్టించింది। ఆ పట్టణానికి ఏం చేశారు? తన పిల్లలకు పేరిచ్చి తీరాడు। అందుకే ఆదికాండం 4:17 చెప్తున్న మాట, ଆଦି ପୁସ୍ତକ 4 ଅଧ୍ୟାୟର 17 ପଦ କହିବା ସମୟରେ ଦେଖିପାରୁଛୁ, କାଇନଙ୍କ ଦ୍ୱାରା ଜାତ ହୋଇଥିବା ସନ୍ତାନ ସେ କ'ଣ କଲେ? ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ନ ଫେରି ସେ କ'ଣ କଲେ? ତାର ପିଲାମାନଙ୍କ ପ୍ରତି ଗୋଟେ ନଗରକୁ ସେ ନିର୍ମାଣ କଲେ। ଈଶ୍ୱରଙ୍କ ସହିତ କୌଣସି ସମ୍ବନ୍ଧ ନଥାଇ, ଈଶ୍ୱରଙ୍କର ସହିତ କୌଣସି ଯୋଗାଯୋଗ ନଥାଇ ସେ ଗୋଟେ ନଗର ବନାଇଲେ। ମାତ୍ର ସେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ଫେରି ସେ నగరకు ସେ బనాయి నాంతి। అందుకే కాయినికి కలిగిన, కాయిని యొక్క కుటుంబానికి కలిగిన నష్టం ఏంటో తెలుసా? దేవుని వైపు తిరగకుండా కొన్ని కట్టించుకున్నాడు। కట్టించుకున్నవన్నీ దేవుని పేరు పెట్టలే, ఎవరి పేరు పెట్టుకున్నారు? తన పిల్లల పేరుని పెట్టుకున్నాడు। ఈ కాలములో కూడా అనేక మంది దేవుని వైపు తిరగటలేదు కాబట్టి నీ పిల్లలకు, నీకు కలిగిన వారి కుటుంబీకులకు అధిక గణపరిచే ఒక ప్రక్రియ వచ్చి తీరడం కారణమయ్యేది। కారణం ఏంటిది? నువ్వు దేవుని వైపు తిరిగితే నీకున్నవన్నీ కూడా దేవుని నామం ఉచ్చరించి తీరుతుంది। కొందరు దేవుని వైపు తిరిగితేనే వారి పెదవుల్లో దేవునికి స్తుతించే భావం వచ్చి తీరేది। కొందరు దేవుని వైపు తిరిగితేనే దేవుడిచ్చిన ఆత్మశక్తిని పొందుకు తీరగలిగేది। దేవుని వైపు తిరిగితేనే కొందరు వాక్యములో బలపడి తీరగలిగేది। దేవుని వైపు తిరిగితేనే కొందరు దేవుని యొక్క రూపకల్పనలోకి వచ్చి తీరేది। అలాగా ఒక ఆత్మీకుడిగా కట్టబడే ఒక స్థాయి రావచ్చు। కానీ కాయిను తన కుటుంబానికి ఆత్మిక కట్టడల లేదు, ఆత్మికంగా వారి కట్టిన ఇల్లు కాదు, ఆత్మికంగా కట్టిన నగరం కాదు, ఆత్మికతలో ఉన్న పిల్లలు కూడా కాదు, ఆయన ఏం చేసుకున్నది? కట్టుకున్నది। అలాగైతే ఈ రాత్రి వేళ నేను అడిగినది, నీకు కలిగిన కుటుంబాన్ని నీవు దేవుని వైపు తిరిగి, నీవు దేవుని దగ్గరికి తిరిగి, నువ్వు దేవుని వైపు తగ్గి నీ కుటుంబాన్ని నీవేం చేసుకోవాలి? దేవుని మూలంగా కట్టి తీరాలి। నీ పిల్లలను దేవుని మూలంగా కట్టే ఒక ప్రయాసంలో తెచ్చి తీరగలగాలి। అలాంటి ఒక ప్రక్రియ కాయిని జీవితంలో, కాయిని కుటుంబ జీవితంలో మనకి కనబడటలేదు। ସେମିତି କାଇନଙ୍କ ପରିବାର, କାଇନଙ୍କ ବଂଶାବଳୀରେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ପରି ଗୋଟେ ପରିବାରକୁ ସେ ଗଠିତ କରିପାରିଲେ ନାହିଁ। ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ବୁଲିବା, ଗୋଟେ ପିଲାମାନଙ୍କୁ ସେ କ'ଣ କଲେ? କ'ଣ କରିପାରିଲେ ନାହିଁ? ସମ୍ପାଦନା କରିପାରିଲେ ନାହିଁ। ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବା ଗୋଟେ ବଂଶକୁ ସେ କ'ଣ କରିପାରିଲେ ନାହିଁ? ఆనిపారిలే నాహి। అందుకే నేను చెప్పొచ్చున్న మాట, కాయినికి కలిగిన విధానం నీకు కలగకూడదు। అందుకే ఈ కాలములో అధికముగా దేవుని కన్నా చాలా మంది ఏం చేసేది? వారి కుటుంబానికి, పిల్లలకు అధిక ఘనతనిచ్చి తీరేది।
కారణం ఏంటిది? వారు దేవుని వైపు తిరగటలేదు కాబట్టి, వారు దేవునితో తిరగలేదు కాబట్టి దేవునికి ఉచ్చరించేటట్టుగా ఏమీ కనబడటం లేదు. అందుకే నేను చెప్పొచ్చున్నమాట, ఒక మనిషి దేవుని వైపు తిరగడం ప్రారంభిస్తే ఆయన ఉచ్చరించేది దేవునికి గణపడే ఒక ప్రక్రియ, దేవుని మహిమపరిచే ఒక ప్రక్రియ, దేవునికి సూచన ఇచ్చే ఒక ప్రక్రియ. కానీ కాయిను కుటుంబములో దేవునికి గణపరిచేటట్టుగా కనబడట్లేదు. తన పిల్లలకు, కుటుంబానికి ఘనత చెట్టేటట్టుగా ఉన్న ఒక ప్రక్రియ కనబడి తీరుతున్నది. అందుకే ఏమై తీరింది? ఆ కుటుంబం మొత్తం దుష్టత్వముతో నిండి తీరింది. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పేది, నీ పిల్లలు దుష్టత్వములో నుంచి తిరిగి రావాలా, నువ్వు దేవుని వైపు తిరిగి చూడు. నీ పిల్లలు దేవుని వైపు ఒదిగి తీరాలా, నువ్వు దేవుని వైపు మోకాలు దిగడం ప్రారంభించి తీరు. నువ్వు ఆత్మీకత వైపు ప్రయాణం చేయడానికి కోరు. నీ పెదవులు దేవునికి స్తుతించడానికి ఉన్న ప్రక్రియలోకి అలవాటు చేయడం ప్రారంభించి చూడు. ఖచ్చితంగా దుర్మార్గత్వము నీ పిల్లలలో నుంచి దూరమై తీరిద్ది, నీ కుటుంబములో నుంచి దూరమై తీరిద్ది. నీకున్న ఆ కుటుంబ విధానములో ఆత్మీకత కనబడి తీరుతుంది. అందుకే కాయిన్ యొక్క కుటుంబములో అది కనబడటం లేదు. ସେଥିପାଇଁ କାଇନ ପରିବାରରେ ସେଟା ଆମେ ଦେଖିପାରୁନୁ। ସେମାନଙ୍କର ପିଲାମାନେ ଦୁଷ୍ଟ ପିଲାମାନେ ହେଇ ଦୁଷ୍ଟତାର ସହିତ ଈଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧାଚାରୀ ହେଇ ଜୀବନ ଯାପନ କରୁଅଛନ୍ତି। అందుకే నేను చెప్పొచ్చున్న మాట, నీవు దేవుని వైపు తిరిగితే నీ కుటుంబాన్ని నీవు దేవుని వైపు తిప్పొచ్చు, నీ పిల్లలను నీవు దేవుని వైపు తిప్పొచ్చు, నీ స్నేహితులను నువ్వు దేవుని వైపు తిప్పొచ్చు, నీ పట్టణాన్ని నీవు దేవుని వైపు తిప్పొచ్చు, నీ దేశాన్ని నీవు దేవుని వైపు తిప్పొచ్చు। నువ్వు తిరిగితేనే నీ కెనక్కున్నవన్నీ దేవుని వైపు తిరిగేది। ତମେ ଯଦି ଫେରିବ ସେମିତି ହେଲେ ତୁମର ପଶ୍ଚାତଗାମୀ ଥିବାଟା ସବୁ କ'ଣ କରିବ? ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରି ପାରିବ। ତମେ ଯଦି ଫେରିଲ, ତୁମର ପିଲାମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବେ, ତୁମର ପରିବାର ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ଫେରିବ, ତୁମର ଗାଁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ଫେରିବ, ତୁମର ଗୋତ୍ରର ଲୋକମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ଫେରିବେ, ତୁମର ଦେଶର ଲୋକମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟ ପାରିବେ। ସେମିତି ହେଲେ ତୁମେ ଫେରିଲେ ତୁମର ପଶ୍ଚାତଗାମୀ ଥିବା ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରିବ। ఆమేన్। అందుకే ఈ 2022లోకి అడుగు పెట్టేటప్పుడు ఒక విషయం ప్రారంభించి నిర్ణయించి తీరాలి, నేను దేవుని వైపు తిరిగి తీరుతాను, నా వెనకాతలో ఉన్నవన్నిటిని కూడా దేవుని వైపు ఖచ్చితంగా తిప్పి తీరుతాను। అలాంటి యొక్క నిర్ణయము ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా తీసుకోవడానికి ప్రారంభించండి। అలాగైతే నీ కుటుంబంలో నుంచి ప్రారంభించి, నీ సంఘములో నుంచి ప్రారంభించి, నీ దేశంలో నుంచి ప్రారంభించి, నీ ఊరిలో నుంచి ప్రారంభించి వెంబడించుచున్న కొందరు దేవుని వైపు తిరిగి వచ్చేది నువ్వు చూడొచ్చు। హల్లెలూయా। అందుకే ఈ రాత్రి వేళ నీ నిర్ణయం దేవుని వైపు తిరిగి దేవుని ద్వారా కట్టబడేదైటటువంటి తీరాలి। అందుకే నేను చెప్పొచ్చిన మాట, కాయిను కట్టినది దేవుని వైపు తిరగకుండా ఉండేటట్టుగా ఉండేది। କାଇନଙ୍କ ପରିବାର ବନାଇବାଟା ସବୁ ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ନ ବୁଲିକିରି ନିର୍ମାଣିତ ହେବାଟା, ସେଥିପାଇଁ ସେ ନିର୍ମାଣ କରିବା ନଗରୀକୁ ଈଶ୍ୱରଙ୍କର నామ ଦେଲେ ନାହିଁ। ఈ రాత్రి వేళ నేను అడిగేది, నువ్వు కట్టుకున్న వాటినన్నిటికీ దేవుని పేరేనా పెట్టేది? దేవుని వైపు తిరిగితే నువ్వు అన్నిటికీ దేవుని పేరు పెడతావు। అందుకే చాలా మంది ఇల్లు కట్టించినప్పుడు లేకపోతే ఏవైనా కట్టించేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వారి పేరు పెట్టుకోవడానికి ఇష్టపడి తీరుతారు। కారణం ఏంటిది? ఘనత వారికి రావాలి। ఒక మనిషి దేవుని పేరు ఎప్పుడు పెట్టేదో తెలుసా? దేవుని యొక్క గొప్పతనము తెలిసి దేవుని వైపు తిరిగినప్పుడే దేవునికి ఘనత ఇచ్చేటట్టుగా పేరు ఇచ్చి తీరేది। అందుకే చాలా మంది వారి పిల్లలకు పేరు పెట్టేది ఒక్కసారి చూడాలి। మీ పిల్లలకు మీరు ఎలాంటి పేరు పెట్టారు? దేవునికి ఘనత చెందే పేరేనా? దేవునికి మహిమ పరిచేటట్టుగా ఉన్న పేరేనా? ଅନେକ ପିଲାମାନେ ଘରେ ଜନ୍ମ ହେବା ସମୟରେ ସେମାନଙ୍କୁ ନାମୀକରଣ କରିବା ସମୟରେ କୋଉ ନାଁ ପକାଉଛ ତୁମେ? ଈଶ୍ୱରଙ୍କୁ ମହିମା କରିବା ପ୍ରକାର ନାମ କି ନା ଅନ୍ୟ କାହାକୁ మహిమ କରିବା? అందుకే నీ పేరులు ఒక్కసారి పరిశోధించి చూడు। నీ పిల్లల పేరు, ఆ పేరుకు భాషాంతరం ఒక్కసారి పరిశోధించి చూడు। అవి ఏవి కూడా దేవునికి ఘనత చెందేటట్టుగా ఏం చేయలే, మారి తీరలే। అందుకే కాయినుకు కలిగిన విధానములో నుంచి దేవుని బిడ్డలు ఏం చేయాలి? మారే ఒక ప్రయత్నం కలిగి తీరాలి। దాని తర్వాత ఆదికాండం 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు అక్కడ కూడా కొందరిని మనం చూచి తీరొచ్చు। వారు ఏం చేశారు? ଆଦି ପୁସ୍ତକ 11 ଅଧ୍ୟାୟକୁ ଆସିବା ସମୟରେ ସେଠି ବି ଆମେ ଦେଖିପାରୁଅଛୁ ଗୋଟେ କେତୋଟି ଲୋକମାନେ ସେମାନେ କରିବା କାମ ଟିକେ ଦେଖିବା। దాని 11వ అధ్యాయము 4వ వచనం చెప్తున్న మాట, ఆది పుస్తక 11వ అధ్యాయର
ଚାରିପଦକୁ ଯଦି ଆମେ ପଢିବା ସେବେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ପୃଥିବୀରେ ଥିବା ନିବାସ ସମସ୍ତେ ମିଶିକିରି ଆଲୋଚନା କରି ଗୋଟେ ନଗରୀକୁ ନିର୍ମାଣ କଲେ। ସେ ନଗରୀକୁ ନିର୍ମାଣ କରି ସାରିଲା ପରେ ସେ ନଗରୀ ଉପରେ ସେମାନେ କ'ଣ କଲେ? ଉଚ୍ଚ ଗୋଟେ గోపుర ఒడియారే వారు ఆ దేశము ఆ భూమిలో నిండిన ప్రజలు మొత్తం దేవుని వైపు తిరగకుండా దేవునిని ఎదిరించుకుంటూ ఒక పట్టణం కట్టి ఆ పట్టణంపై ఒక గోపురాన్ని కట్టి ఎంత ఎత్తుగా అక్కడ రాయబడిన ఒక మాట, వారు కట్టించినది పరలోకాన్ని ముట్టేటట్టుగా ఉన్న ఒక గోపురం। స్వర్గ పర్యంత ଛୁଆ ଯାଉଥିବା ପରି ସେମାନେ ଗୋଟେ ନାଇଁ ନଗର ନାଇଁ ଗୋଟେ ଘୋଡ ନିର୍ମାଣ କଲେ। ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ବୁଲିକିରି ସେମାନେ ସେ କାର୍ଯ୍ୟ କରିନାହାନ୍ତି। వారు దేవుని వైపు తిరిగి చేయలే। వారు ఎవరు దేవునికి వ్యతిరేకతగా ఉండి కట్టారు। ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଫେରି ସେମାନେ ବନେଇ ନାହାନ୍ତି। ଈଶ୍ୱରଙ୍କର ବିରୁଦ୍ଧ ହେଇ ସ୍ୱର୍ଗ ପର୍ଯ୍ୟନ୍ତ ଉଚ୍ଚ ଥିବା ପରି ଗୋଟେ నగరకు ସେମାନେ నిర్మాణ కలే। కోణ పై ఈశ్వరంకు ଦେଖାଇବା ପାଇଁ। అయ్యో ఒక విషయం మర్చిపోకూడదు, దేవుని వైపు తిరిగిన వాడు పరలోకానికి చూపించడానికి చెయ్యడు, పరలోకానికి వ్యతిరేకపరిచేటట్టుగా చెయ్యడు। ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ବୁଲିବା ଜଣେ ବ୍ୟକ୍ତି, ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ନିର୍ମିତ ଜଣେ ବ୍ୟକ୍ତି ସ୍ୱର୍ଗର ବିରୁଦ୍ଧରେ କାର୍ଯ୍ୟ କରିବ ନାହିଁ, ଈଶ୍ୱରଙ୍କର విరుద్ధాచారి ହେଇ କାର୍ଯ୍ୟ କରିପାରିବ ନାହିଁ। అందుకే ఈ రాత్రి వేళ ఒక్కసారి పరిశోధించాలి మన ఆలోచనలు, మన జీవిత విధానం, మన నడవడిక వాక్య వ్యతిరేకత కలిగేటట్టుగా ఉన్నదా, పరలోకాన్ని ఎదిరించేటట్టుగా ఉన్నదా, దేవునికి వ్యతిరేకపరిచేటట్టుగా ఉన్నదా ఒక్కసారి పరిశోధించుకు తీరాలి। ఈ భూమిలో జీవించిన వారు వారి జీవిత విధానములు మన జీవిత విధానం ఒక్కటై తీరుతున్నదా ఒక్కసారి పరిశోధించి తీరాలి। ଆମେ ଏ ପୃଥିବୀରେ ନିବାସ କରିବା ସମୟରେ ଏ ପୃଥିବୀର ଲୋକମାନେ ଚଲାବୁଲା କରିବା ପ୍ରକ୍ରିୟାରେ କି ଆମେ ଚାଲିବାଟା, ସେମାନେ ଆଚରଣ କରିବା ପ୍ରକ୍ରିୟା କି ଆମର ଜୀବନରେ ଦେଖାଇବାଟା, ତାଙ୍କର ଜୀବନ ବିଧାନ କି ଆମର ଜୀବନରେ ଦେଖାଇ ଯାଇବାଟା, ସେମାନେ କେବେ ବି ଈଶ୍ୱରଙ୍କର ଇଚ୍ଛାକୁ ప్రకాశ କରనే। ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ విరుద్ధాచారి ହେଇ ଅଛନ୍ତି। అందుకే వీరు కట్టించినది పరలోకానికి చూపించేటట్టుగా లేకపోతే దేవునికి ఎదిరించేటట్టుగా। అందుకే ఈ రాత్రి వేళ ఒక విషయం నిర్ణయించుకోవాలి, మనం కట్టించేది పరలోకానికి ఎదిరించేటట్టుగా ఉండి తీరకూడదు, మనం ఏర్పరిచేది వాక్య వ్యతిరేకత కలిగేటట్టుగా ఉండకూడదు। అందుకే దేవుడు ఏం చేశారో తెలుసా, ఈ కట్టించిన దానిని పడగొట్టి తీరారు। కారణం ఏంటిది? దేవుని ద్వారా కట్టబడలేదు కాబట్టి। ସେଥିପାଇଁ ଈଶ୍ୱର କ'ଣ କଲେ, ଈଶ୍ୱରଙ୍କ ଦ୍ୱାରା ନ ବନାଇ ଯାଇଥିବା ଏ ନଗରୀକୁ ପରମେଶ୍ୱର ଛିନ୍ନ ଛତ୍ର କରିଦେଲେ। కారణ କ'ଣ? ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ నికటకు ఫేరి నాହାନ୍ତି। అందుకే కొన్ని నష్టాలు మన జీవితంలో జరగడానికి ఉన్న కారణం ఏంటిదో తెలుసా, నువ్వు దేవుని వైపు తిరిగి చేసినది కాదు, పరలోకాన్ని ఎదిరించి చేశావు, దేవునికి వ్యతిరేకపరిచి చేశావు। అందుకే కొన్ని ఇరిగింది, దాని ఆ ఇరిగిన దానిని తిరిగి కట్టుకోవడానికి ఉన్న ప్రయత్నము ఆత్మికత ద్వారా దేవుని దగ్గరికి తిరిగి చేసి తీరాలి। ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ଲୋକମାନେ ଈଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧ ଥିବା ଠାରୁ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ହେଇ ଯୋଉଟା ଭାଙ୍ଗି ଯାଇଛି ସେଟାକୁ పునర్నిర్మిత କରିବା ପାଇଁ ప్రయాస କରି ଦେଖିବାର ଅଛି। అందుకే ఆదికాండం 11వ అధ్యాయములో వారు దేవునికి వ్యతిరేకపరిచి కట్టిన దానిని దేవుడు ఏం చేశారు? పగలగొట్టి తీరారు। ସେଥିପାଇଁ ଈଶ୍ୱରଙ୍କ ବିରୁଦ୍ଧାଚାରୀ ହେଇ ବନେଇ ଯାଇଥିବା ଜିନିଷକୁ ପରମେଶ୍ୱର କ'ଣ କଲେ? ବିନଷ୍ଟ କରିଦେଲେ। దాని తర్వాత నిర్గమకాండము మొదటి అధ్యాయము దాని 11వ వచనం చదివినప్పుడు అక్కడ మనం చూసేది ଯାତ୍ରା ପୁସ୍ତକ 11 ଅଧ୍ୟାୟର ତାର 1 ଅଧ୍ୟାୟର ତାର 11 ପଦକୁ ପଢିବା ସମୟରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ସେଠି କେତୋଟି ଲୋକମାନଙ୍କ ବିଷୟ ଲେଖାଯାଇଅଛି, ఇశ్రాయేల్ ଲୋକମାନଙ୍କର విషୟରେ ଲେଖାଯାଇଛି। అక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి రాయబడి ఉన్నది। వారు కూడా దేవుని వైపు తిరగకుండా, దేవునితో జీవితాన్ని సమర్పించకుండా వారు ఫరోకి బానిసలై ఫరో కోసం కొన్నిటిని కట్టుకున్నారు। ସେଠି 11 ପଦକୁ ଯାତ୍ରା ପୁସ୍ତକ 1 ଅଧ୍ୟାୟର
11 ପଦକୁ ପଠନ କରିବା ସମୟରେ ସେଠି ଆମେ ଦେଖିପାରୁଛୁ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କର ବିଷୟରେ ଲେଖାଯାଇଅଛି। ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ନ ଫେରି ଫାରୋଙ୍କ ନିକଟରେ ରହି ସେମାନେ କ'ଣ କଲେ? ఫరోంక నిమంతే గొట్టె నగరికి సెమనే నిర్మాణ కలే. చూడండి, దేవుని యొక్క బిడ్డలుగా ఉండి దేవుని కొరకు కట్టకుండా బానిసత్వములో ఉండి వారికి బలవంతపరిచిన ఫరో కొరకు కొన్నిటిని ఏం చేసుకున్నారు? కట్టుకున్నారు. నాకు అర్థం కాలేదు. 11వ వచనం చెప్తున్న ఒక మాట, వారి కొరకు సహాయం చేసిన వాడు వారిని ఇబ్బంది పెట్టి శ్రమలు పరిచి కొట్టి చెదగొట్టి వీరి చేత కొన్ని కొట్టించారు. అదే నాకు కొద్దిగా కదిపేసింది। ସେଠି ଲେଖାଯାଇଥିବା ବାକ୍ୟକୁ ଯଦି ପଠନ କରିବା ଦେଖିପାରୁଛୁ, ସେ ଇସ୍ରାଏଲ ଲୋକମାନଙ୍କ ଦ୍ୱାରା ବନେଇବା ନଗରୀକୁ ସେମାନଙ୍କୁ ମାରି ପିଟି ଯନ୍ତ୍ରଣା ଦେଇ ସେମାନଙ୍କୁ କ'ଣ କଲେ? ସେମାନଙ୍କ ଦ୍ୱାରା ଗୋଟେ నగరీకు ସେମାନେ କ'ଣ କଲେ? నిర్మాణిత କରିବା ପାଇଁ ଦେଖିଲେ। అలాగైతే రాత్రి వేళ నేను అడిగేది, దేవుని కొరకు నీవు ప్రయాణమై తీరితే, దేవుని కొరకు నీవు బయలుదేరి తీరితే కొన్ని పరిస్థితుల్లో దేవుడు నిన్ను కొన్ని చోట్ల ఏం చేస్తారు? బానిసత్వములో ఉంచి తీరుతారు, వేదన కల్పించే స్థితిగతి తీసుకొచ్చి తీరుతారు, నొప్పి పరిచే విధానం తీసుకొచ్చి తీరగలరు। కానీ అలాంటప్పుడు కూడా నువ్వు కొన్నిటిని కట్టగలుగుతావా? కానీ ఇక్కడ ఉన్న ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేశారు? దేవునిని ఆశ్రయించి దేవుని యొక్క వాక్యములో బలపడి వారు ఏం చేశారో తెలుసా? ఫరో రాజు కొరకు వారు ఒక పట్టణాన్ని కట్టారు। అలాగైతే మన వేదనలో కూడా కొన్నిటిని ఏం చేయాలి? కట్టే ఒక ప్రయత్నం మనకుండి తీరాలి। అది దేవుని వైపు తిరిగితేనే మనం కట్టగలిగేది। అందుకే ఇశ్రాయేల్ ప్రజలకు ఎంతగా వేదన పరిచి కొట్టి గాయపరిచి నొప్పి పరిచి పని చేయించి వారి చేత చేయించినప్పుడు కూడా విసిగిపోకుండా వాళ్ళు ఏం చేసేశారు? కొన్ని పట్టణాలు కట్టే ఒక ప్రక్రియ కలిగింది। దాని వలన ఏం జరిగింది? వారి యొక్క ఏడుపులను దేవుడు గ్రహించారు। వారు కట్టిన దానికి జీతం దొరకలే, వారు చేసిన ప్రయత్నానికి చెమట కార్చారే తప్ప దానికి ఏమి వారికి దొరకలేదు। అయినా కూడా వారి మనసు ఎరగకుండా వారు దేవుని వైపు తిరిగి కొన్ని కట్టించుకు తీరారు। అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఇశ్రాయేల్ ప్రజలకు ఆ కలిగిన అదే విధానం మనకి కూడా లోకం ఇచ్చి తీరుద్ది। ఈ లోకంలో మనకి శ్రమలు ఉన్నాయి, సువార్తకెళ్తే మనకి శ్రమలు ఉన్నాయి, ఆరాధనకి వెళ్తే మనకి ఎదిరింపులు ఉన్నాయి। మరి దేవుని కొరకు జీవించుచున్నప్పుడు అందరూ మనకి ఎదురు తిరిగి ఉండి తీరగలుగుతారు। కానీ అలాంటి అనుబంధంలో ఉన్నా కూడా, అలాంటి జీవితం నడిచినా కూడా అన్నిల కొరకు కొన్ని కట్టే ఒక ప్రయత్నం నీది ఉండి తీరాలి। ସେଥିପାଇଁ ଆମେ ଖ୍ରୀଷ୍ଟିଆନ ଜୀବନରେ ଜୀବନଯାପନ କରିବା ସମୟରେ ଆମକୁ ଦୁଃଖ ଅଛି, କଷ୍ଟ ଅଛି, କ୍ଲେଶ ଅଛି, ଯନ୍ତ୍ରଣା ଅଛି। ଏ ଯନ୍ତ୍ରଣା ମଧ୍ୟ ଆମେ କେତୋଟି ଜିନିଷ କ'ଣ କରିବାର ଅଛି? ବନେଇବା ଗୋଟେ అనుభవం మన జీవనంలో దొరకాలి ଥିବାର ଅଛି। అందుకే ఇక్కడ ఈ చెప్పిన ఈ 3 భాగాల్లో కూడా వారు కట్టించారు। కానీ 2 రకాలుగా ఉన్నవారు, కాయిను వంశస్థులు, అదే రీతిగా ప్రపంచ వ్యాప్తిలో ఉన్నవారు కట్టారు, కానీ దేవునికి వ్యతిరేకతగా ఉండి కట్టారు। తర్వాత ఇశ్రాయేల్ ప్రజలు కట్టారు, వారు ఏం చేశారు? దేవుని వైపు తిరిగి కట్టడానికి ఉన్న ఒక ప్రక్రియ వారి జీవితంలో అలవాటై తీరింది। అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పుచున్న ఒక మాట, మనం దేవుని వైపు తిరిగి కట్టడానికి ఉన్న ఒక ప్రయత్నం ఉండి తీరాలి। అబ్రహాం యొక్క జీవితం చూస్తే అబ్రహాము దేవుని వైపు తిరిగి కొన్నిటిని కట్టుకున్నాడు। అందుకే ఆయన దేవుని వైపు తిరుగుట వలన ఏం జరిగింది? ఆయనకి కొన్ని సంవత్సరాల వరకు దేవుడు సంతానాన్ని ఇస్తారని వాగ్దానం ఇచ్చారు, కానీ సంతానం దొరకలే। అయినా కూడా దేవుని కొరకు దేవుని యందు ఆసక్తి చెంది దేవునికి దగ్గరగా ఉండి నడవడానికి ప్రారంభించి తీరాడు। దాని వలన ఏమై తీరింది? వాగ్దత్త సమయం వచ్చినప్పుడు దేవుడు సారా యొక్క గర్భములో ఏం చేశారు? ఒక సంతానాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని కట్టి తీరారు। అలాగైతే రాత్రి వేళ నేను చెప్పేది, నువ్వు దేవుని వైపు తిరగడం ప్రారంభించి తీరితే నీ ఇంటి లోపల ఉన్న కొన్ని కరువులు ఏమై తీరొచ్చు? మారి తీరొచ్చు। నీ ఇంటిలో ఉన్న కొన్ని గొడ్రాయితనం దూరమై తీరొచ్చు। నీ ఇంటి లోపల ఉన్న కొన్ని నిర్జీవ స్థితిగతి ఏం చేయొచ్చు? దేవుని ద్వారా కట్టే ఒక స్థితిగతి రావచ్చు। అందుకే అబ్రహాముకి చెప్పడానికి ధైర్యం ఉంది। కారణం ఏంటో తెలుసా? అబ్రహాం దేవుని వైపు తిరిగాడు కాబట్టి దేవుడు తన కుటుంబాన్ని కట్టే ఒక ప్రణాళిక వచ్చి తీరింది। ఆ ఇంటిలో నుంచి ఏం పోయింది? గొడ్రాయితనం మారిపోయి తీరింది। ఆ ఇంట్లో నుంచి
నుంచి పిల్లలు లేని తనం మారిపోయి తీరింది. ఆ ఇంటి లోపల ఏమై తీరింది? పిల్లలు కొనియాడుతున్న సంతోషం మారి తీరింది. అందుకే అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు నేను ఇచ్చిన పిల్లలు ఆకాశములో ఉన్న నక్షత్రము పోలే ఉంటది, భూమిలో ఉన్న ఇసుక పోలే ఉంటది. ସେଥିପାଇଁ ଅବ୍ରାହ୍ମ ନିକଟ ଫେରିବା ଦ୍ୱାରା ଅବ୍ରାହ୍ମକୁ ପରମେଶ୍ୱର ବାଗଦାନ ଦେଇଥିବା ପରେ କ'ଣ ହେଲା ନାହିଁ, ବହୁତ ବର୍ଷ ପରେ ହିଁ ତାକୁ ସନ୍ତାନ ମିଳିଲା। ସେ ସନ୍ତାନ ମିଳିବାଟା ପରମେଶ୍ୱର ତାକୁ କହିବା ବାଗଦାନ ଏ ପ୍ରକାର ଥିଲା କି ଯେ ଆକାଶର ନକ୍ଷତ୍ର ପରି ମୁଁ ତୋତେ ସନ୍ତାନ ଦେବି, ମାଟିର ଧୂଳି పరి తోతే సంతాన దేవి, మాత్ర మిలివట గొట్ట ఇస్హాకు ହିଁ, కానీ దొరికినది ఒక్క ఇస్హాకు మాత్రమే. కానీ దానిని దేవుడు భవిష్యత్ కాలముగా దేవుడు చెప్పిన మాట, ఆకాశములో లెక్క పెట్టలేనట్టుగా పిల్లలను నేను ఇస్తాను, ఇసుకలో లెక్క పెట్టలేని పిల్లలుగా నేను ఇస్తాను. అందుకే దేవుని దగ్గరికి మనం తిరిగేటప్పుడు దొరికినది ఒక్క ఇస్హాకు అయితే చాలు, దానిని దేవుడు ఏం చెయ్యొచ్చు? లెక్క పెట్టలేనట్టుగా కట్టి తీరొచ్చు. దానిని ఏం చెయ్యొచ్చు? ఎవరు కూడా ఎంచుకోలేని విధానంగా ఏం చేయొచ్చు? దేవుడు కట్టి తీరొచ్చు. దాని మూలంగా ఏమై తీరింది? ఇస్హాకు మూలముగా ఒక కుటుంబం ఏర్పడి తీరింది, ఒక దేశం ఏర్పడి తీరింది, ఒక జనసంఖ్య ఏమై తీరింది? ఏర్పడి తీరింది. అందుకే దేవుని వైపు తిరిగి దేవుని దగ్గర నుంచి ఏం చేసుకున్నాడు? ఒక సంతానాన్ని పొందుకున్నాడు. ఆ పొందుకున్న సంతానాన్ని ఏం చేశాడో తెలుసా? దేవునికి అనుకూల పరిచేటట్టుగా మార్చి తీరాడు, దేవుని ద్వారా కట్టబడేటట్టుగా మార్చి తీరాడు. అందుకే రాత్రి వేళ నేను చెప్పేది, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను దేవుని వైపు తిప్పుకుంటూ ఒక 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 దేశముగా మార్చే ఒక ప్రయాసం నీవు చేసి తీరాలి. అబ్రహాము దేవుని వైపు తిరుగుట మూలముగా దొరికిన ఇస్హాకు ఏమై తీరింది? లెక్కబెట్టలేని జనసంఖ్యగా మారి తీరగలిగింది. అలాగైతే అలాంటి ఒక విధానం దేవుడు మన కుటుంబానికి కూడా ఇచ్చి తీరొచ్చు, మన పిల్లలకు కూడా ఇచ్చి తీరొచ్చు. నీవు ఈరోజు నీ పిల్లలనే చూస్తున్నావు, కానీ దేవుడు చూసేటప్పుడు నీ పిల్లలను ఒక దేశములా దేవుడు చూస్తున్నారు. అందుకే మనకి కనిపించేటప్పుడు ఒక విత్తనం మాత్రమే కనిపించుచున్నది, కానీ దేవునికి కనిపించేటప్పుడు ఒక విత్తనం కాదు, దేవునికి కనిపించేది అనేక చెట్లు. ఒక విత్తనం చాలు అనేక ఫలమై తీరడానికి, అనేక చెట్లై తీరడానికి. అలాగైతే దేవుడు అబ్రహాముకి ఇచ్చిన ఒక్క ఇస్హాకు ఒక్క విత్తనముగానే అబ్రహాముకి కనిపించింది, కానీ దేవునికి కనిపించింది అనేక మంది అబ్రహాములు, అనేక మంది ఇస్హాకులు, అనేక మంది పిల్లలను కనే ఒక ప్రక్రియ ఆయనకి కనబడి తీరింది. కారణం ఏంటో తెలుసా? ఆయన దేవునికి దగ్గర అవుతున్న కొద్దిగా తన విస్తారత దేవుడు ఆయనకి చూపించి తీరారు. అందుకే నువ్వు ఎంతగా దేవునికి దగ్గరై తీరుతావో నీ వాగ్దానాలు, నీ భవిష్యత్తు జీవితం అంత గొప్పగా నీకు కనబడి తీరుతుంది. అందుకే చాలా మంది దేవుని వైపు తిరగటలేదు కాబట్టి వారి చేతికి ఇవ్వబడిన ఆ ఒక్క గింజ వారికి ఆకాశములో ఉన్న నక్షత్రములా కనబడటలేదు, భూమిలో ఉన్న ఇసుకలాగా కనబడటలేదు. అందుకే మనకి బైబిల్ గ్రంథంలో తెలుసు, యేసయ్య దగ్గరికి ప్రార్థనకు వచ్చిన ఒక గుంపులో ఒక కుర్రాడు కొన్ని రొట్టెలు కొన్ని చేపలు మాత్రం తెచ్చుకున్నాడు. ఆయన కొరకు ఉండేటట్టుగా ఆయన తెచ్చుకున్నాడు, కానీ దానిని ఏం చేశాడు? విత్తనముగా ఎవరి చేతికి ఇచ్చాడు? యేసయ్య చేతికి ఇచ్చాడు. ఆయన అనుకున్నాడు, ఈ అమ్మ నాన్న నాకు ఇచ్చిన ఈ ఆహారం నేను తింటే నాకు మాత్రమే విత్తనమై తీరేది, కానీ ఆయన చిన్న కుర్రవాడైనా కూడా ఆ విత్తనాన్ని ఎవరి చేతికి ఇచ్చాడు? యేసయ్య చేతికి ఇవ్వడానికి నిర్ణయపడి తీరాడు. ఆ విత్తనం ఇచ్చినప్పుడు ఏం జరిగింది? 5,000 మంది పురుషులు, లెక్కలేని సంఖ్య లేని ఆడవాళ్ళు, పిల్లలు మొత్తం కలిసి ఒక ప్రజాసంఖ్య మొత్తం ఏం చేశారు? ఆ రొట్టిలో నుంచి, ఆ చేపలో నుంచి ఏం చేసుకోగలిగారు? ଭୁଜିంచుకోగలిగారు। ସେଥିପାଇଁ ବାଇବଲରେ ଆମେ ଦେଖିପାରୁଛୁ ଯୀଶୁଙ୍କ ନିକଟକୁ ଆସିଥିବା ଅନେକ ଲୋକମାନଙ୍କ ମଧ୍ୟରେ ଗୋଟେ ଶିଶୁ ଯେ ତା ଘରୁ ସେ ଆଣିଥିବା ରୋଟି ଏବଂ ମାଛ ଗୁଡ଼ିକକୁ ସେ ତା ନିଜ ପାଇଁ ସେ ଆଣିଥିଲା, ମାତ୍ର ସେଇ ଜିନିଷକୁ ଈଶ୍ୱରଙ୍କର କଥା ଶୁଣି ସେଇ ଯୀଶୁଙ୍କର ହାତରେ ଦେବା ଦ୍ୱାରା कौन है अनेक लोक मैंने खाई पारे 5,000 पुरुष माने अनेक संख्या नथिबा स्त्री माने संख्याहीन अनेक पिला माने से माने कौन करगले खाई पारे अंदके कुर्रवाडिकी దేవుని వైపు తిరగడానికి కలిగిన మనస్తత్వమే ఆయన చేతిలో ఉన్న బాక్స్ యేసయ్య చేతికి ఇవ్వడానికి ఉన్న మనస్తత్వం కలిగింది। నువ్వు దేవుని దగ్గరికి తిరగడానికి ప్రారంభించావనుకో నీ చేతిలో ఉన్నవన్నీ కూడా నీవేం చేస్తావు? దేవుని చేతికి అప్పగించి తీరుతావు। ఇప్పుడు కూడా అనేక
అనేక మంది వారి చేతిలో ఉన్నది దేవునికి ఇచ్చేంతటిగా ఏం కాలే, మనసు మారలే. అందుకే మనం చెప్పేది నా ఇల్లు, నా బండి, నా పిల్లలు, నాకున్నది, నా విధానం, నేను తింటాను, నాది నాది అని మనం చెప్తున్నాం. కారణం ఏంటిది? మనం వాటి ఏటివి కూడా దేవుని చేతికి ఇవ్వలేదు. అవి ఏవి కూడా దేవుని చేతికి విత్తనముగా ఇవ్వబడలేదు. అది దేవుని చేతికి ఇచ్చారనుకోండి, అది అందరి సామగ్రిగా మారిపోద్ది, అందరికీ ఉపయోగించే విధానమై మారిపోద్ది. అందుకే ఆ కుర్రోడి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన ఏం చేశాడు? ఉన్నది యేసయ్య చేతికి ఇచ్చాడు. యేసయ్య దగ్గరికి వస్తేనే ప్రజల యొక్క ఆకలి గురించి నొప్పి అనిపించేది, ప్రజల యొక్క అవసరం గురించి వేదన అనిపించేది. ఈ కాలంలో అనేక మంది దేవుని వైపు తిరగటలేదు కాబట్టి వారి బిందులు యేసయ్య దగ్గరికి రావట్లే, వారి బట్టలు యేసయ్య దగ్గరికి రావట్లే, వారి ఆహార సామగ్రి యేసయ్య దగ్గరికి రావట్లే, వారి ఇంట్లో ఉన్న వస్తువులు యేసయ్య దగ్గరికి రావట్లే, వారికి కలిగినవన్నీ దేవుని దగ్గరికి రావలేని కారణం ఏంటిది? విత్తనం దేవుని చేతికి ఇవ్వడానికి ఇష్టం లేదు. అందుకే అబ్రహాం ఇంటికి వచ్చిన దేవదూతలకు అబ్రహాం ఏం చేశాడు? ఇవ్వగలిగేంతటిగా గొప్పగా ఆయన ఏం చేశాడు? ఇచ్చి నింపి పంపించి తీరాడు. ఆయన ఇచ్చింది చిన్నదే కానీ అది భవిష్యత్ కాలంలో ఇశ్రాయేల్ ప్రజలకి విస్తార పంటగా మారి తీరింది, విస్తారత ఆహారంగా మారి తీరింది, విస్తారత కోతగా మారి తీరింది. అందుకే రాత్రివేళ నేను చెప్పేది, నువ్వు దేవుని వైపు తిరగడానికి ప్రారంభిస్తే నీకున్న విత్తనాలు మొత్తం ఎవరి చేతికి ఇస్తావు? దేవుని చేతికి ఇచ్చి తీరుతావు. అది దేవుని చేతికి ఇవ్వడం ప్రారంభించి తీరితే ఏమై తీరుద్ది? వర్ధింపు కలిగేటట్టుగా కనబడి తీరుద్ది. అందుకే ఈ కాలములో వర్ధింపు రాలేని కారణం ఏంటిది? మనం దేవుని దగ్గరికి తిరిగి ఏం చేయలే, ఇవ్వలేదు. అందుకే మొదటి శతాబ్దిలో ఉన్న ସଂଘం ପ୍ରଥମ ଶତାବ୍ଦୀରେ ଥିବା ମଣ୍ଡଳୀକୁ ଟିକେ ପରୀକ୍ଷା କରି ଦେଖନ୍ତୁ। ସେମାନେ ସମସ୍ତେ ଏକାମନ ହେଇ ସମସ୍ତଙ୍କ ବିଷୟରେ ଚିନ୍ତା କରିବା ଗୋଟେ ମଣ୍ଡଳୀ ଥିଲା। କାରଣ କ'ଣ? ସେମାନଙ୍କର ମନ ଏକ ଥିଲା, ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟବର୍ତ୍ତୀ ଥିଲେ, ବାକ୍ୟର ନିକଟବର୍ତ୍ତୀ ଥିଲେ, ଈଶ୍ୱରଙ୍କ ବାକ୍ୟ ପ୍ରମାଣକୁ ସେମାନେ ଅଧିକ ଗୁରୁତ୍ୱ ଦେଉଥିଲେ। ସେଥିପାଇଁ ସେମାନଙ୍କ ଭିତରେ କୌଣସି ବ୍ୟକ୍ତିକୁ ଊଣା ନଥିଲା। ମାନେ ସେ ମଣ୍ଡଳୀରେ ଅନେକ ବିଶ୍ୱାସୀ ମାନେ ଅଛନ୍ତି, మాత్ర ସେମାନେ ఊణా నొత్తివ ప్రకార జీవన యాపన కరువుతుంది। ఆ సంఘము లోపల అనేక మంది విశ్వాసులు ఉన్నారు కానీ వారికి ఏ రీతి కలిగిన ఇబ్బంది కలగలేని విధానమై ఉండి తీరే కారణం ఏంటిది? వారు దేవునికి దగ్గర ఉన్నారు కాబట్టి ఉన్నది మొత్తం పంచుకునే ఒక ప్రక్రియ వచ్చి తీరింది। అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పేది, నీ చేతులు నువ్వు దేవుని దగ్గరికి రావడానికి ప్రారంభిస్తే నీకున్నదన్నీ ఎవరి చేతికి ఇస్తావు? దేవుని చేతికి ఇచ్చి తీరుతావు। అది దేవుని చేతికి వెళ్ళిందనుకో, అనేకుల ఆకలి నింపి తీరుద్ది, అనేకులకు ఏం సహాయపడేటట్టుగా ఉండి తీరుద్ది, అనేకులకు ఏం చేసేసి ఆదరించేటట్టుగా ఉండి తీరుద్ది। అందుకే అబ్రహామును దేవుడు అడిగిన మాట, నీ కొడుకుని నాకేం చేసేయి, ఇచ్చేమని దేవుడు అడిగారు। అబ్రహాము తన కొడుకుని దేవునికి ఇచ్చారు। అబ్రహాముకి దేవుడు దశమ భాగం అడగకుండానే అబ్రహాం ఏం చేశాడు? దేవునికి ఇవ్వడానికి ప్రారంభించాడు। దేవుడు ఆయనకి చెప్పలే, ఆయనకి అర్థమై తీరింది, ఉన్నది 10వ వంతు నేను ఏం చేస్తాను? విత్తనముగా ఏచి తీరుతాను। అలా ఇచ్చుట వలన దేవుడు ఏం చేశారో తెలుసా? కరువు కాలములో కూడా పంట ఉంచేటట్టుగా, ఆకలి కలిగిన స్థితిగతుల్లో కూడా ఆహారం ఉండే ఒక ప్రక్రియ, జీవిత విధానములో ఇల్లు లేకపోయినా ఏమై తీరాడు? కుడారాలో నివసించుచున్నప్పుడు కూడా ఆయన ఏం చేసుకోగలిగాడు? దేవునికి దగ్గరగా జీవించగలిగాడు। అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పొచ్చున్నమాట, నువ్వు దేవుని వైపు తిరగడం ప్రారంభిస్తే నీ ఇంట్లో ఉన్న సామగ్రి మొత్తం దేవుని యొక్క చేతిలో ఏం చేయబడతాయి? వాడబడి తీరుతుంది। అందుకే బైబిల్ గ్రంథంలో నికోదమి అని చెప్పుతున్న ఒక మనిషి గురించి చెప్పుచున్నది। ఆయన యేసయ్య దగ్గరకు వచ్చాడు, రాత్రి వేళ వచ్చి కాసేపు దేవునితో మాట్లాడి ఆయన దేవునికి దగ్గర అయ్యేసరికి ఆయనకు అర్థమై తీరింది దేవుని యొక్క అవసరాలు ఎలా తీర్చాలి। అందుకే యేసయ్య మరణించిన సమయంలో ఎవరూ రాలేదు కానీ నికోదమి వచ్చి పరిచర్య చేసి సమాధి చేసేటట్టుగా మారాడు। ఆయన సంపాదించిన సంపాదన మొత్తం యేసయ్య చేతికి విత్తనముగా ఇచ్చి తీరాడు। దాని వలన ఏమై తీరింది?
యేసయ్యకు ఒక మంచి మరణం దొరికి తీరింది, యేసయ్యకు మంచి ఒక సమాధి దొరికి తీరింది. యేసయ్య శవం ఏం కాలే, కాకులు పొడుచుకు తినే పరిస్థితి రాలే. యేసయ్య శరీరం ఏం కాలే, కుళ్ళిపోయే ఒక పరిస్థితి రాలే. ఏమై తీరింది? నికోదేముకి కలిగింది మనసు, లేదు నేను దేవుని కొరకు ఏదో ఒకటి చేసి తీరాలి, నేను దేవుని కొరకు ఏదో ఒకటి ప్రయాసపడి తీరాలి. అందుకే దేవునికి దగ్గర అయ్యాడు కాబట్టి దేవుని అవసరం ఆయనకు అర్థమై తీరింది. ఈ కాలములో మనం దేవునికి దగ్గర వచ్చేస్తున్న కొద్దిగా మన దేవునికి అవసరమైనది ఏదో మనకేమై తీరుద్ది, కనబడి తీరుద్ది. ଆମେ ଈଶ୍ୱରଙ୍କ ନିକଟକୁ ଆସିବା ଦ୍ୱାରା ଈଶ୍ୱରଙ୍କୁ ଯାହା ଦରକାର ସେଇଟା ଆମେ କ'ଣ କରିପାରିବୁ, ପୂରଣ କରିପାରିବୁ। అందుకే ନିକୋଦେମୀ କ'ଣ କରିପାରିଲେ, ଈଶ୍ୱରଙ୍କୁ ଆବଶ୍ୟକତା ଥିବା ଜିନିଷକୁ ସେ କ'ଣ କରିପାରିଲେ, ପୂରଣ କରିପାରିଲେ। అందుకే ସେଥିପାଇଁ ନିକୋଦେମୀ କ'ଣ କଲେ, ଯୀଶୁ ମୃତ୍ୟୁବରଣ କରିବା ସମୟରେ ସମସ୍ତେ ଯୀଶୁଙ୍କୁ ହାତ ଛାଡ଼ିଦେଲେ। କିଏ ମଧ୍ୟ ତାର ଶବ ଶରୀରକୁ କ'ଣ କରିବା ପାଇଁ ନେଲା ନାହିଁ, ନେବା ପାଇଁ ଇଚ୍ଛା କଲେ ନାହିଁ। କିଏ ମଧ୍ୟ ତାକୁ କ'ଣ କଲେ ନାହିଁ, ସମାଧିରେ ନେଇ ରଖିବା ପାଇଁ ଇଚ୍ଛା ପ୍ରକାଶ କଲେ ନାହିଁ। ମାତ୍ର ନିକୋଦେମୀ ତାର ସହିତ ଆଉ ଜଣେ ଆରମେତିୟର ଜୋସେଫ, ସେମାନେ ମିଶିକି ଯୀଶୁଙ୍କୁ କ'ଣ కలే, ତାର ఆవశ్యకతకు పూర్ణ କରିବା ପାଇଁ ప్రారంభ కలే। అందుకే నేను చెప్పొచ్చున్న మాట, నువ్వు దేవుని వైపు తిరగడం ప్రారంభిస్తే దేవుని అవసరతలు, ప్రజల అవసరతలు నువ్వేం చేయొచ్చు, తీర్చొచ్చు। అందుకే నికోదేముకు ఉన్న ఒక ప్రత్యేకత ఏంటో తెలుసా, యేసయ్య మరణ పునరుద్ధానములో ఏకీభించడానికి, పాలు పంచుకోవడానికి, ఘనత పొందుకోవడానికి, దేవుని నామాన్ని ఎత్తి పెట్టుకోవడానికి నికోదేమియు అరమత్యాలో ఉన్న యోసేపు తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు, ఉపయోగించి తీరాడు। అందుకే అరమత్యాలో ఉన్న యోసేపు గురించి చెప్పితే ఆయన బతికినన్నాళ్ళు ఆయన ఏం చేసుకున్నాడు, ఇల్లు కట్టాడో లేదో తెలియదు కానీ ఆయన కొరకు ఏం చేసుకున్నాడు, సమాధి ఒకటి కట్టుకున్నాడు। సమాధిని కట్టుకొని ఆ సమాధిని సమాధిగా వదులుకోలే, ఆ సమాధి చుట్టూ ఒక తోటను కూడా నాటి పెట్టాడు। ఆ తోటలో ఈడు రోజు వెళ్ళి మొక్కలకి నీళ్ళేస్తూ ఒకటే ధ్యానించి, నేను మరణిస్తే ఇక్కడికి రావాలి, నేను చచ్చిపోతే ఇక్కడికి రావాలి, అలా ఆశించుకొని కట్టుకున్న ఆ సమాధి ఏమై తీరింది, యేసయ్య మరణం జరిగిన సమయంలో తెరవడానికున్న మనస్తత్వం కలిగింది। అంత ఖరీదు చెందినది, అంత వెల చెందినది, అంత ప్రయాస పడిన దానిని ఏం చేసుకున్నాడు, యేసయ్య మరణమయ్యున్న విధానం బట్టి ఇచ్చే ఒక ప్రక్రియ మారి తీరింది। తన మనసును ఒకసారి చూడండి, ఆయన కొరకు కట్టిన దానిని యేసయ్య చేతికి అప్పగించాడు। యేసయ్య కొరకు ప్రయాసపడి, అంటే తన ప్రయాసం మొత్తం, ప్రయాసపడిన కష్టార్జితం మొత్తం ఎవరి చేతికి ఇచ్చేశాడు, యేసయ్య చేతికి ఇచ్చేశాడు। యేసయ్యకు నాకు మంచి మరణం దొరుకుతుందో లేదో నాకు తెలియదు కానీ యేసయ్యకు మంచి మరణం దొరకాలి, యేసయ్యకు మంచి పునరుద్ధానం దొరకాలి, యేసయ్యకు ఏం చేయాలి, ఘనత దొరికి తీరాలి। దాని కొరకు నా సమాధి ఏంటిది, తెరిచి ఇచ్చేస్తాను। అలాగా దేవుని కొరకు సమాధిని తెరిచి ఇచ్చాడు, దేవుని కొరకు ఏం చేసేసాడు, తోటని తెరిచి ఇచ్చాడు, దేవుని ఘనత కొరకు అన్ని అప్పగించి తీరాడు। ఏమై తీరింది, దేవునికి దగ్గర జీవించుకోగలిగాడు। అందుకే నేను చెప్పొచ్చున్న మాట, నువ్వు దేవునికి దగ్గర అవుతున్న కొద్దిగా దేవునికి కావాల్సింది, ప్రజలకి కావాల్సింది నీకేమై తీరుతుంది, అర్థమై తీరుతుంది। ఈ కాలములో అనేక మంది దేవునికి దగ్గర ఉన్నా కూడా దేవునికి కావాల్సింది వాళ్ళకేం కావట్లేదు, అర్థం కావట్లేదు, అది నెరవేర్చే ఒక ప్రక్రియ రావట్లేదు। అందుకే నాకు ఆశ్చర్యం అనిపించింది, 12 మంది శిష్యులు యేసయ్యతో తిరిగారు కానీ అవసరం వచ్చిన టైంలో వాళ్ళు ఏం చేయలే, యేసయ్య దగ్గర ఉండలే, యేసయ్యకు పరిచయం చేయడానికి ఉన్న విధానం వారికి గుర్తు రాలే। అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పుచ్చుతున్న మాట, నువ్వు దేవునికి దగ్గర అవ్వడం ప్రారంభిస్తే నీకు కనబడిన చోట్లో నీవేం చేయగలుగుతావు, ఏదో ఒకటి దేవుని కొరకు చేయడానికి మనస్తత్వం కలిగి తీరుతావు। అందుకే చివరి మాట చెప్పి ముగించాలని కోరుచున్నాం। రూతు యొక్క జీవితాన్ని మనం చూస్తే రూతు కూడా తన జీవితంలో దేవునికి దగ్గరికి రావడానికి యోగ్యత లేనిది, దేవునితో కలిసి జీవితాన్ని గడుపుకోవడానికి యోగ్యత లేదు, 10 తరముల వరకు శాపములో జీవించిన దాన్ని జీవితం జీవించాల్సిన ఆమెకు ఒక అవకాశం దొరికింది, దేనికి, దేవుని కొరకు జీవించడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి। మరి ఆమె చేసినది ఏంటో తెలియదు కానీ దేవుని యొక్క కృప ఆమె పైన ఉంది కాబట్టి కరువు కాలంలో ఒక కుటుంబం ఏం చేశారు, వీరి ఊరిలోకి వచ్చి
ఈమెని ఏం చేసుకున్నారు, కోడలుగా తీసుకున్నారు. కోడలుగా తీసుకొని ఆమె ఏం చేసింది, ఆ కుటుంబానికి అంటు కలిగి ఉంది. ఆ కుటుంబ పరిస్థితి అన్నీ కూడా ఘోరమైపోయినప్పుడు, ఆ కుటుంబంలో కూడా కరువు వచ్చి అన్ని నాశనమైనప్పుడు, అందరూ ఆ కుటుంబాన్ని చెయ్యి వదిలేసేటప్పుడు రూత్ ఒక్కరితే మాత్రం ఏం చేసింది, ఆ కుటుంబాన్ని ఆదుకుంది. నేను చెప్పేసి, నువ్వు దేవునికి దగ్గర అయ్యావు అనుకో, కొందరి కరువు స్థితిగతులు నువ్వు ఆదుకోగలుగుతావు, కొందరికి దగ్గర అయిపోగలుగుతావు, కొందరికి సహవాసం ఇచ్చి తీరగలుగుతావు, కొందరికి లేవనెత్తి తీరగలుగుతావు, కొందరికి దేవునిలో నిలబెట్టి తీరగలుగుతావు. అందుకే రూత్ ఏం చేసిందో తెలుసా, అందరూ శపించిన కుటుంబం అని చెప్పిన ఆ కుటుంబాన్ని రూత్ ఏం చేసుకుంది, పట్టుకుంది. అందుకే రూత్ చెప్పిన మాట, నీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు మరణించిన చోట్ల నేను మరణిస్తాను. ఈరోజు మనం ఏం చెప్తున్నాం, మనం చెప్పే మాటలన్నీ మారే. నీ దేవుడు నీ దేవుడే, నా దేవుడు నా దేవుడే. కారణం ఏంటిది, మనం దేవునికి దగ్గర లేదు. నువ్వు పలికిన దేవుడు నేను పలికిన దేవుడు ఒక్కటి అన్నది మనకు అర్థం కావట్లేదు. అందుకే మనం అనుకున్న దేవుడు వేరు అనుకుంటున్నాం. అందుకే నేను ఈరోజు చెప్పాను, నువ్వు దేవునికి దగ్గర వచ్చావు అనుకో, నీ పక్కనున్నవాడి దేవుడు నా దేవుడు అని చెప్పొచ్చు. నీ పక్కనున్నోడు మరణించిన చోట్ల నేను మరణిస్తాను, నీ పక్కనున్నోడు జీవించిన జీవితం నేను జీవించుతాను. అలాంటి యొక్క నిర్ణయం రూత్ తీసుకుంది. ఆయనకి ఒకటే అర్థమైతీరింది, ఈ కుటుంబాన్ని నేనేం చేస్తాను, ఈ కరువులో నుంచి బయటికి రప్పించి తీరుతాను, దానికి నేనేమై తీరుతాను, విత్తనమై మారి తీరుతాను, నేను తోడై మారి తీరుతాను, నా దేవుడిని విడిచి ఆ దేవుడిని నేనేం చేసుకున్నా, స్వీకరించి తీరుతాను. అందుకే రూతు తీసుకున్న నిర్ణయం ఏమై తీరింది, ఆ కుటుంబాన్ని తిరిగి మరలా జీవం ఇచ్చే ఒక ప్రక్రియ ఇచ్చి తీరింది. అందుకే రూతు జీవితంలో నుంచి మనం నేర్చుకోగలిగేది, కొన్ని కుటుంబాలకు మనం ఏం చేయాలి, కరువుని దూరపరిచే వారిగా మనం నిలబడి తీరాలి. మన సాన్నిధ్యత, మన సహవాసం ఆ కుటుంబం యొక్క కరువు స్థితిగతిని దూరపరచాలి. అందుకే రూత్ ఏమై తీరిందో తెలుసా, యేసయ్య పట్టికలో యేసయ్యకు ముద్దమ్మగా మారే ఒక ప్రక్రియ వచ్చి తీరింది. దానికి యోగ్యత లేదు, అర్హత లేదు, శాపములో జీవించిన ఆమె కానీ యేసయ్యకు ఏమై తీరింది, ముద్దమ్మయ్యి మారే ఒక ప్రక్రియ తన జీవితంలో ఒక అవకాశం దొరికి తీరింది. అందుకే ఈ రాత్రి వేళ నేను చెప్పిన ఒక మాట, ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు దేవుని దగ్గరికి తిరిగి కొన్ని కుటుంబాలకు ఏం చేయి, గట్టును దాటించు. కొన్ని కుటుంబాలను ఏం చేయి, కరువు స్థితిగతుల నుంచి నిలబెట్టి తీరు. కొన్ని కుటుంబాలకు కొన్ని ఆశలు ఇచ్చి తీరు. కొన్ని కుటుంబాలకి దేవునిలో నిరీక్షణ ఇచ్చి తీరు. అందుకే రూత్ ఏం చేసిందో తెలుసా, ఆమె అత్తమ్మకి ఏం చేసింది, ఒక కొత్త జీవితం ఇచ్చేటట్టుగా, కొత్త విధానం ఇచ్చేటట్టుగా, కొత్త ఆహారం ఇచ్చేటట్టుగా, కొత్త ఊరు ఇచ్చేటట్టుగా, కొత్త కుటుంబం ఇచ్చేటట్టుగా రూత్ ఏం చేసింది, మధ్యవర్తి వహించింది. అందుకే నేను చెప్పుచున్నమాట, నువ్వు దేవునికి దగ్గర అయితే కొందరికి ఏమై తీరుతావు, మధ్యవర్తి అయి ఉండి తీరుతావు. అందుకే రూత్ మధ్యవర్తి పాత్రను వహించుట మూలముగా యేసయ్య కుటుంబ వంశావళిలో ఏం చేసింది, రూతు యొక్క కుటుంబము కూడా వచ్చే ఒక ప్రక్రియ వచ్చి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఈ సంవత్సరం దాటిపోతున్నప్పుడు కొన్ని కొత్త కుటుంబాలకు కరువు దూరపరచడానికి, కొన్ని కుటుంబాలకు దేవుని దగ్గరికి చేర్చడానికి దేవుడు నీకు కొన్ని అవకాశాలు ఇచ్చి తీరుతారు. దాని కొరకు నీవేం చేయాలి, సిద్ధపడి తీరాలి. అందుకే నేను చదివి వచ్చిన మాట, యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనం, ఐబొంక పుస్తకం 2వ అధ్యాయం 23వ పదం, ఈశ్వరంకు నికటకు పేరో, దేవుని వైపు తిరుగు. అలాగైతే ఏం చేయొచ్చు, కొన్నిటిని కట్టొచ్చు, కొన్ని కుటుంబాన్ని నిలబెట్టొచ్చు, కొన్ని పిల్లలను ఏం చేయొచ్చు, వర్ధింపజేసుకోవచ్చు, కొన్ని భవిష్యత్తులను ఏం చేయొచ్చు, తయారు చేసి తీరొచ్చు, కొన్ని త్రోవలు ఏం చేసుకోవచ్చు, తెరిచి తీరొచ్చు, కొన్ని కుటుంబాలకు ఏం చేయొచ్చు, బలపడి తీరొచ్చు. అందుకే బైబిల్లో చాలా ఉదాహరణలు మనం చూసాం. అబ్రహాం యొక్క జీవితం చూసాం, రూతు యొక్క జీవితం చూసాము, అదే రీతి ఇశ్రాయేల్ ప్రజల యొక్క జీవితం చూసాం. వారందరూ దేవుని వైపు తిరిగి ఏం చేశారు, దుర్మార్గత్వంలో నుంచి దూరత పాటించుకుని తీరారు. అందుకే రాత్రి వేళ ఈ పాత సంవత్సరం గతించే క్షణములో చెప్పడానుకున్న మాట, ఇంతకు ముందు ఉన్న సంవత్సరానికన్నా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ దేవునికి దగ్గరగా జీవించండి, ఇంకా ఎక్కువగా దేవునిలో ఆసక్తి చెంది జీవించడానికి ఉన్న ప్రయత్నాన్ని సిద్ధపరచండి. అలాగైతే దేవుడు ఖచ్చితంగా మీ అందరిని కూడా దీవించి తీరుతారు. ఈ కొత్త సంవత్సరము దేవునికి దగ్గరగా జీవించి దేవునిలో ఎదిగి బలపడి, కొందరిని కూడా బలపరిచి, కొందరిని కూడా దేవునిలో సహాయపడేటట్టుగా దేవుడు సహాయపరచునుగాక అని కోరుకుంటూ ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించునుగాక.